హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు అతి శక్తివంతమైన బ్రహ్మాస్త్ర స్వరూపిణి బగలాముఖి మంత్ర సాధన గురించి చెప్పుకుందాం. ఈ మంత్రం వలన సర్వశత్రు వినాశిని, ఐశ్వర్య ప్రదాయిని, మనోవాంఛిత శీఘ్ర ఫలప్రద. మనం మనసులో ఏమి కోరుకున్నా అది అతివేగంగా అందజేయగలదు, ఐశ్వర్యాన్ని ప్రసాదించగలదు. ఎందుకంటే ఈ మంత్రంలో శ్రీం కీలకమై ఉంటుంది. మరల జ్ఞానమును ప్రసాదించగలదు. ఐం శక్తిగాను, క్లీం బీజముగా ఉండడం వలన సంసారిక వడంబడికలకు అనగా గృహస్థ ధర్మంలో వస్తున్న సకల ఆవశ్యకతలను తీర్చగలదు. శత్రువులపై ఈమె ఒక బ్రహ్మాస్త్రం అనే చెప్పుకోవచ్చు. బగలాముఖి దశమ విద్యలలో 8వ దేవత. ఈమె కుజగ్రహమునకు అధిష్టానం వహిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు చాలా ప్రసంగాలు చెప్పి ఉన్నాం. కింద డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఓపెన్ చేసి మీరు ప్రసంగాలు విని అవగాహన పెంచుకోవచ్చు. బగలాముఖి యొక్క ఆవిర్భావం కూడా చెప్పి ఉన్నాం, అది కూడా వినండి. దేవత యొక్క స్వరూపం ఏటో మనకు అర్థం అవుతుంది. కుజగ్రహము చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. అటువంటి వారు ఈ బగలాముఖి యొక్క నామం తలిస్తే చాలు కుజగ్రహం యొక్క దోషములు పరిహారం అయిపోతాయి. అటువంటి బగలాముఖి యొక్క మంత్ర సాధనలు చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. కాగా ఈమె స్తంభన శక్తి, ఎటువంటి దానినైనా స్తంభింప చేయగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ముందుగా శ్రీ బగలాముఖి యొక్క ధ్యానం చెప్పుకుందాం. సౌవర్ణాసన సంస్థితాం త్రినయనం పీతాం సుకోల్లాసినీం హేమాభంగరుచిం సశంకముకుటం సచ్చంపకాస్రాగ్యుతాం హస్తై ముగ్ధరపాస వజ్రరసనః సంబిభ్రాతిం భూషణైః వ్యాప్తాంగిం బగలాముఖిం త్రిజగతాం సంస్తంభినీం చింతయేత్. బంగారు సింహాసనముపై 3 నేత్రములతో పట్టు వస్త్రములతో విరాజిల్లుతూ బంగారు కిరీటముపై అర్ధచంద్రుని ధరించి చెంపక పున్నాగ పూలతో అలంకరించబడి హస్తమియందు ముద్గర అనగా గదను ధరించి శత్రువు యొక్క నాలుకను లాగి పట్టియున్న విరాజిల్లుతున్న శత్రువులను భయభ్రాంతులకు గురి చేస్తున్న అంగములన్నీ పట్టు వస్త్రములతోనూ అలంకారములతోనూ వ్యాపించి ఉండగా ఏ దేవత యొక్క పేరు స్మరించిన మాత్రమున 3 జగములు భూలోక భూలోక సువర్లోకములు స్తంభింపబడతాయో అటువంటి దేవత అయిన శ్రీ బగలాముఖిని నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా ధ్యానం చెప్పిన తర్వాత అలా శ్రీమాతను ధ్యానించిన తర్వాత మనం ఈ జపం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ బ్రహ్మాస్త్ర స్వరూపిణి బగలాముఖి మంత్రస్య భైరవ ఋషి విరాట్ ఛందః బ్రహ్మాస్త్ర స్వరూపిణి బగలాముఖి దేవత క్లీం బీజం ఐం శక్తి శ్రీం కీలకం మమ మనోవిలాసిత సత్కార్య సిద్ధ్యర్థే జపే వినియోగ. మా మనసు యందు నెలకొని ఉన్న సత్కార్యములు అనగా తంత్రయోగంలో వస్తున్న సత్కర్మలు ఏమిటవి? శాంతి కర్మ, వశీకరణ, స్తంభన, విద్వేషణ, ఉచ్చాటన, మారణ. ఈ 6 కర్మలు నెరవేర్చు తల్లి అని మనం వినియోగంగా చెప్పుకుంటున్నాం. తక్షణమే నెరవేర్చుకునేందుకు ఈ జపం చేస్తున్నాను అని వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాన్యాసం చెప్పుకోవాల్సిన వారు ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. భైరవ ఋషి విరాట్ ఛందః బ్రహ్మాస్త్ర స్వరూపిణి బగలాముఖి దేవత క్లీం బీజం ఐం శక్తి శ్రీం కీలకం సర్వాంగే వ్యాపకం కుర్యాత్ అని మనం వినియోగంగా చెప్పుకోవచ్చు. తర్వాత అంగన్యాస హృదన్యాసములు. ఓం హ్లాం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం హ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం హ్లూం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్. ఓం హ్లైం అనామికాభ్యాం హుం కవచాయ హుం. ఓం హ్లౌం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్. ఓం లహ కరతల కర్పుష్టాభ్యాం అస్త్రాయ ఫట్. భోర్ భోసోరుమితి దిగ్బంధః. ఇలా దిగ్బంధన చెప్పిన తర్వాత దిగ్బంధన జరిగిందిగా భావన చేస్తూ మనం మాలను తీసి జపం చేయవలసి ఉంటుంది. పసుపు వస్త్రములు శ్రేయోదాయకము. శ్రీమాతకు 3 మధువులు అనగా జ్యేష్ఠి మధు మరియు పటిక బెల్లము, తేనె ప్రసాదంగా నివేదన చేస్తూ లేక పసుపునే ప్రసాదంగా నివేదన చేస్తూ మనం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. పసుపు కొమ్ములను మాలను చేసి జపం చేయవచ్చు. రక్త చందనపు మాలతో కూడా జపం చేయవచ్చు. తెల్ల చందనపు మాలతో కూడా జపం చేయవచ్చు. ఉత్తర తూర్పు అభిముఖములుగా కూర్చొని జపం చేసుకోవచ్చు. తొలి సంధ్య మరుసంధ్య దేవతను యథాశక్తి షోడశోపచార పూజ, పంచపూజలు, లమిత్యాది పంచపూజలు చేస్తూ దీపము, ధూపము, గంధము, పుష్పము, నైవేద్యము నివేదన చేస్తూ జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము శత్రువు యొక్క తీవ్రతను అనుసరించి లేక మన యొక్క ఇబ్బందులను అనుసరించి లేక మన యొక్క కోరికలు తీర్చుకునేందుకోసం అనుగుణంగా జపం చేయాలనుకునేవారు 22 రోజులు రోజుకి 8 మాలలు జపం చేసి పంచాంగ విధులు అనగా యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనం ఇచ్చి పురస్కర నిధులు గావించిన తర్వాత ఇదే దేవతను ప్రతిరోజు ఆరాధన చేస్తూ ఉంటే మనం ఎనలేని
ఎనలేని సుఖములతో అష్టైశ్వర్యములతో ధైర్యోపేతమైన సాహసోపేతమైన జీవితమును కొనసాగించగలం. శత్రువులు స్తంభించబడతారు, నిర్జించబడతారు, సమస్యలు స్తంభించబడతాయి. మనం సునాయాసమైన జీవితమును కొనసాగించగలం. ఈ మంత్రం ఏ గురువు వద్ద నుండి తీసుకొని ఉన్నారో ఆ గురువుని 16 సార్లు ధ్యానించి ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఇక మంత్రము చెప్పుకుందాం. బ్రహ్మాస్త్ర స్వరూపిణి శ్రీ బగలాముఖి యొక్క మంత్రము ఓం హ్లీం ఐం శ్రీం క్లీం శ్రీ బగలాననే మమ రిపున్ నాశయ మమ ఐశ్వర్యాని దేహి శీఘ్రం మనోవాంఛిత కార్యం సాధయ హ్లీం స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్లీం ఐం శ్రీం క్లీం శ్రీ బగలాననే మమ రిపున్ నాశయ మమ ఐశ్వర్యాని దేహి శీఘ్రం మనోవాంఛిత కార్యం సాధయ హ్లీం స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్లీం ఐం శ్రీం క్లీం శ్రీ బగలాననే మమ రిపున్ నాశయ మమ ఐశ్వర్యాని దేహి శీఘ్రం మనోవాంఛిత కార్యం సాధయ హ్లీం స్వాహ. దివాత్మ స్వరూపులారా, అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఇదే మంత్రమును 1,00,000 జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించిన వారు సర్వ విధములైన శ్రేయస్సులు పొందడంతో పాటు 10 మంది సమస్యల యొక్క తీర్చగల శక్తిని పెంపొందించుకుంటారు. ఎటువంటి శత్రువు అయినా సరే ముందు స్తంభించబడి తర్వాత నిర్జించబడతారు. ఈ మంత్రము పేరే బ్రహ్మాస్త్ర స్వరూపిణి కాబట్టి ఎటువంటి సందేహములు ఉంచుకోకుండా ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. పసుపు వస్త్రములు శ్రేయదాయకము, ఎర్రని వస్త్రములతో కూడా చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. కింద డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ ఉంది. ప్రసంగములను విన్న తర్వాత జపములకు ఉపక్రమించండి. హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనమే సరిచేసుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని, అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తరతరాలుగా వస్తున్న ఆచారాలు కాపాడాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.